హాయ్ అండి, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అది ఎవరిని తీసుకురాలేదు, ఆవే వచ్చేసింది. పెళ్ళింట్లోకి అయితే మొత్తం వచ్చేసి అలచల్ చేస్తుంది. నేరుగా వచ్చి ఏమంటారు లోపల దాకా ఆవే వెళ్ళిపోతుంది అన్నమాట. మామూలుగా శుభకార్యం అంటే గృహప్రవేశాలకైతే మనమే తీసుకొచ్చి ఇల్లు మొత్తం తిప్పుతాం కదా, అట్లా కాకుండా ఈరోజు పెళ్ళిలో అయితే ఆవు వచ్చేసి ఇల్లు మొత్తం తిరుగుతుంది. మా పిల్లలు అయితే ఎక్సైట్మెంట్తో దాన్ని ముట్టుకొని నవ్వుకుంటున్నారు. ఎందుకంటే చూస్తాం కానీ ఎక్కువ ఇండ్లలోకి రావడం అయితే వీళ్ళు చూడలేదులేండి. చూస్తాము, రోడ్డు మీద దండం పెట్టుకుంటాము, అలాగే ముట్టుకున్నారు. అంతేగాని ఇంట్లోకి వచ్చి ఇలా ఇంత దగ్గరగా ఇల్లు మొత్తం తిరిగేదైతే చూడలేదు. వాళ్ళైతే ఫుల్ నవ్వుకుంటా ఆవుకి ప్రసాదం అదేంటే నైవేద్యం పెడతారు కదా, అదే దేవుడి దగ్గర ఆ నైవేద్యం ప్లేట్లు అయితే తీసుకొచ్చి పెడితే తిని మంచిగా మళ్ళీ అదే లోపలికి వెళ్ళిపోయి మళ్ళీ లోపల ఇంట్లో వరకు తిరిగి మళ్ళీ రావట్లేదు బయటికి. మళ్ళీ అందరూ వదిలిస్తే వచ్చేసింది బయటికి. ఇక్కడ పెళ్ళికొడుకు దండం పెట్టుకున్నాడు, మళ్ళీ విస్తర్ తీసేయమంటే తీసేస్తున్నాను అనమాట. ఇంక ఇప్పుడు బయలుదేరే టైం అయితే వచ్చేసింది. ఇక్కడ దేవుడికి దండం పెట్టుకొని అట్లే ఊర్లో గుళ్ళు ఉంటాయి కదా, ఊరి మధ్యలో గుడి, అలాగే ఊరి పొలమేరలో గుడి, ఇలా ఒక్కొక్క గుడిలో దండం పెట్టుకొని ఇంక ఇప్పుడు స్టార్ట్ అయిపోవాలి. ఇక్కడ చూడండి, మామూలుగా అయితే పెళ్ళికొడుకు వాళ్ళు ముందెళ్ళాలి, కానీ పెళ్ళికూతురు వాళ్ళే ముందెళ్ళిపోయినారు. ఇక్కడైతే ఈ ఒక్కొక్క గుడిలో ఎక్కడ ఏ గుడి మిస్ అవ్వకుండా అన్ని గుళ్ళు మొత్తం దండం పెట్టుకొని కొబ్బరికాయ కొట్టి దండం పెట్టుకొని 1 by 1 అన్నీ చూసుకొని తర్వాత ఇప్పుడు మళ్ళీ ఏమవుతుందంటే బండికి కూడా కొబ్బరికాయ కొట్టి స్టార్ట్ అవ్వాలి. నిమ్మకాయలు అన్ని టైర్స్లో అన్ని టైర్స్కి మధ్య అన్ని టైర్స్ కింద నిమ్మకాయలు పెట్టేసి పెళ్ళి కొడుకు వాళ్ళం అయితే స్టార్ట్ అవ్వబోతున్నాం అన్నమాట. ఇక్కడ చూసినారా, ఇంకా ఊరి మధ్యలో గుడి అయితే అయిపోయినాయి. ఇంకా పొలిమేర గుడి అయితే ఇంకొకటి ఉంది, అది చూసుకొని ఇంకా అందరం అయితే స్టార్ట్ అయిపోతున్నాం. పెళ్ళి కొడుకుకి అయితే సుమో పెట్టిరు, అందరికైతే బస్సులో పెట్టేసినాం. ఇక్కడైతే బస్సు మామూలుగా కొంతమంది అంటే అందరు పట్టం కదా సుమోలో, కొంతమంది బస్సు అయితే స్టార్ట్ అయిపోతున్నాం. ఇక్కడ మా పిల్లలు వాళ్ళందరూ అయితే పైకి ఎక్కిపోయినారు. ఇక్కడ చూపిస్తా చూడండి, బస్సులో అయితే అరుస్తున్నారు అమ్మా అమ్మా అంట. ఇంక ఇప్పుడు నేనైతే పెళ్ళికొడుకుతో పాటు వస్తున్నా అన్నమాట. ఇక్కడ చూసినారా, ఇదిగో చూపిస్తా, అందరు బస్సు ఎక్కిపోయినారు, హాయ్ చెప్తున్నారు కూడా. చూడండి, అందరికీ హాయ్. ఇక్కడైతే ఇంకా అయిపోయింది. ఇక మేళాలు వాళ్ళు కూడా వాళ్ళ బండిలో వాళ్ళు వస్తున్నారు. ఇక్కడ ఇంకా బస్సుకి అలాగే చెప్పాలంటే పెళ్ళికొడుకు వాళ్ళ ఊరే దగ్గర యాగంటికి, కానీ పెళ్ళికూతురు వాళ్ళు దూరం అన్నమాట. దూరం ఉన్న వాళ్ళే తొందరగా వచ్చిర్రు, దగ్గర ఉన్న వాళ్ళు వెళ్ళొచ్చులే అన్నట్టు ఇంకా లేట్ అయింది. కాబట్టి పెళ్ళికూతురు వాళ్ళే ఫస్ట్ వెళ్ళిపోయారు. ఇంక ఇప్పుడు బస్కి అయితే పూజ చేసి కొబ్బరికాయ కొట్టి ఇక 4 టైర్ల మీద నిమ్మకాయలు పెట్టేసి ఇక స్టార్ట్ అయిపోతున్నారు. ఇక్కడ వచ్చేసి 4 టైర్ల 6 టైర్ల బస్సుకి తెలీదు. ఇంకా ఇక్కడ వచ్చేసి ఇక మళ్ళీ కార్కి అయితే పూజ చేయడానికి వెళ్ళిపోయారు. ఇక నేను ఇంతవరకు చాలు అని చెప్పేసి నేనైతే బస్సు ఎక్కిన అనమాట. అప్పటికే మా పిల్లలు రాని కేకలు పెడుతున్నారు. ఇక్కడైతే మా పండుగలు ఏమడుగుతున్నారు, ముందు సీట్లో కూర్చున్నామంటే ముందు సీట్లో వద్దు నాన్న పడిపోతాము అంటే వద్దు ముందు సీటే కావాలి అన్నారు. అందులో విండో సీట్ కూడా కావాలంట మా చిన్నోడికి. బస్సు ఎక్కగానే నిద్రపోయినారండి. ఎందుకు అంటే జర్నీ చేసినాం కదా డే మొత్తం, అందుకనేసి బస్సు ఎక్కగానే నిద్రపోయినారు. వెళ్ళంగానే అక్కడ చాపేసి అయితే పడుకోబెట్టేసినాము. ఇక్కడ ఫంక్షన్ హాల్కి అయితే రీచ్ అయినాం. ఇక్కడ చూసినారా, మా చిన్నోడైతే నిద్రపోతున్నారు. వాడికంటే చిన్న పిల్లలే నిద్రపోలే, కానీ వీడైతే అలసిపోయినాడు అనమాట. మంచిగా బస్సులో జర్నీ చేసి ఇంకా బస్సులోనే నిద్రపోయినాడు. వెళ్ళంగానే ఇది ఇక్కడ చూడండి, ఫంక్షన్ హాల్ అయితే స్టేజ్ ఇలా ఉంది. ఇక్కడ వచ్చేసి 3-4 రూమ్లు అయితే రెంట్ అనమాట. ఈ మొత్తం ఫంక్షన్ హాల్ 4 రూమ్లు రెంట్. 2 ఏమో పెళ్ళికూతురు వాళ్ళకి, 2 ఏమో పెళ్ళికొడుకు వాళ్ళకి. ఇంక ఇప్పుడు వాళ్ళు వచ్చి వెయిట్ చేస్తున్నారు అనమాట సుమోలోనే. పెళ్ళికూతురు దిగలేదు,
మళ్ళీ పెళ్ళికొడుకు వాళ్ళు వెళ్ళి నీళ్ళ బిందె ఏందో సాంగ్యం ఇస్తే తర్వాత అప్పుడు రిసీవ్ చేసుకోవాలి. అప్పుడు పెళ్ళికూతురు దిగింది. ఇంకా తర్వాత వీళ్ళు రెడీ అవ్వడానికి టైం పడుతుంది. అందుకనేసి ఇంకా పిల్లలు డ్యాన్స్ అయితే వేస్తున్నారు అన్నమాట. ఒకరు కాదు, ఇద్దరు కాదు, చాలామంది వేసినారు. ఇంకా నెక్స్ట్ వీడియోలు కూడా నేను పోస్ట్ చేస్తాను. అన్ని డ్యాన్స్ వీడియోలే ఒకే వీడియోలో వద్దు, అందుకనేసి నెక్స్ట్ వీడియోలు కూడా పోస్ట్ చేస్తాను. చూసారా, ఇది చూడండి, అందరూ మంచిగా డ్యాన్స్ వేస్తున్నారు. ఈ పాట ఏందో గెస్ చేయరా? ఇది చూసాను, కానీ అది ఈ సాంగ్ పెడదాము అంటే మళ్ళీ నాకు తెలీదు, మళ్ళీ ప్రాబ్లం అవుతుందేమో అని చెప్పేసి సాంగ్ పెట్టలేదు. పింక్ కలర్ డ్రెస్ అమ్మాయి మా అక్క కూతురు, పక్కనంతా రిలేటివ్స్ అన్నమాట. చూసినారా, ఇది పింక్ కలర్ ఎక్కువ ఎగురుతుంది కదా, ఆమె మా అక్క కూతురు. మిగతా వాళ్ళు రిలేటివ్స్ అవుతారు. వరుసకి ఏమవుతారో అప్పుడు తెలీదు, తర్వాత తెలిసింది. ఇక్కడ చూసినారా. ఇంతే ఈ వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.